నల్గొండ జిల్లా గుండ్రంపల్లిలో బర్డ్ ఫ్లూ నిర్ధారణైంది. అక్కడికి చేరుకున్న డాక్టర్లు కోళ్లను చంపి పూడుస్తున్నారు. 2 లక్షల వరకు కోళ్లను ఆ ఫామ్ కిలోమీటర్ చుట్టూ రెడ్ జోన్గా ప్రకటించారు. జిల్లాలో ప్రతి కోళ్ల ఫామ్కు తమ సిబ్బంది వెళుతున్నారని చెప్పారు. వెటర్నరీ జేడీ రమేష్ అలాగే కోళ్లకు టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి కోళ్ల ఫామ్లో ఆ బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడం జరిగింది. కోళ్ల ఫామ్లో 2 లక్షలకు పైగా కూడా లేయర్ కోళ్లు ఉన్నాయి. బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా వెటర్నరీ సిబ్బంది అంతా ఇక్కడికి చేరుకొని మొత్తం కోళ్లను చంపేసే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం అక్కడనే ఫామ్లోనే చూస్తున్నాం మనం. జేసీబీ సాయంతో కూడా గుంత తీసి కూడా మొత్తం కోళ్ళని అందులోనే పూడ్చి పెడుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. పూర్తిగా పీపీ కిట్లని ధరించి కూడా 2 లక్షల కోళ్లకు మొత్తం మత్తుమంది ఇచ్చి వాటిని అంతా కూడా లేయర్గా మొత్తం కూడా అందులోనే పూడ్చి వేస్తున్నటువంటి ప్రక్రియ చూస్తున్నామని చెప్పవచ్చు. ఇప్పటికీ జిల్లాలో ఇది 2వ కేసు అని చెప్పవచ్చు. తెలంగాణలో మొట్టమొదటి కేసు కూడా నల్గొండ జిల్లాలోనే నెల రోజుల క్రితం బర్డ్ ఫ్లూ పాజిటివ్గా నమోదు కావడం జరిగింది. ఇప్పుడు 2వ కేసు అని చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు కాస్త బర్డ్ ఫ్లూ తగ్గుముఖం పట్టిందని అంతా కూడా భావించడం జరిగింది. కానీ మళ్ళీ వెంటనే కూడా జిల్లాలో బర్డ్ ఫ్లూ 2వ కేసు నమోదు కావడంతో కూడా అంతా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. పూర్తిగా ఇక్కడ మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఏదైతే పౌల్ట్రీ ఫామ్ ఉందో మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడే నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా 1 కిలోమీటర్ పరిధి వరకు కూడా రేడియస్ వరకు కూడా ఒక రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. చుట్టుపక్కల మొత్తం కోళ్ళను కూడా చంపివేస్తున్నారు. అదేవిధంగా 10 కిలోమీటర్ల పరిధి వరకు కూడా ఉన్నటువంటి ఫామ్లలో మొత్తం కూడా సిబ్బంది అంతా కూడా పరీక్షలు జరుపుతామని కూడా కొద్దిసేపు క్రితమే వెటర్నరీ డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మొత్తం ఈ 10 కిలోమీటర్ల పరిధిలో చాలా వరకు కోళ్ళ ఫామ్లు ఉన్నాయి. ఇటు చిట్యాల కానీ, నార్కట్పల్లి కానీ, చౌటుప్పల్, మునుగోడు ఈ 10 కిలోమీటర్ల పరిధిలో చాలా వరకు ఫామ్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఇక్కడంతా ఎక్కడికక్కడ వెహికల్, సిబ్బంది, కార్లు అంతా కూడా చూస్తున్నాం. ఉదయం ఎప్పుడైతే హుటాహుటిన ఇక్కడికి చేరుకొని మొత్తం ఆ ప్రక్రియనైతే కొనసాగిస్తున్నారు. కోళ్ళను చంపడమే కాదు మొత్తం అణువున కూడా అందులో ఉన్నటువంటి దానా బస్తాలు కానీ, అదేవిధంగా ఎరువు కానీ ప్రతిదీ కూడా క్లోరినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తడం జరిగింది. తెలంగాణలో మొట్టమొదటిగా నల్గొండ జిల్లాలోనే గతంలో మొదటి కేసు, ఇప్పుడు 2వ కేసు అని చెప్పవచ్చు. చికెన్ షాపు యజమానులు, పౌల్ట్రీ యజమానులంతా కూడా తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇది ఒక పెద్ద ఫామ్ అని చెప్పవచ్చు. లేయర్ షెడ్, 2 లక్షలకు పైగా కూడా కోళ్ళు ఉన్నాయి. గత వారం రోజుల క్రితం కోళ్ళు చనిపోతున్నాయని కూడా వైద్య సిబ్బంది పరీక్షలు చేసి దాన్ని అంతా కూడా షాంపిల్ని భోపాల్కి టెస్టుకు పంపించడం జరిగింది. ఆ టెస్ట్లో కూడా మొత్తం పాజిటివ్గా బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ కావడంతో ఆ రిపోర్ట్ రావడంతో ఉదయాన్నే ఇక్కడికి అంతా సిబ్బంది అంతా చేరుకొని కోళ్ళని చంపేసే ప్రక్రియ అయితే చేస్తున్నారు. పూర్తిగా వారు పీపీ కిట్లు ధరించి, మాస్కులు ధరించి కూడా మొత్తం 100కు మంది పైగా సిబ్బంది లోపల కోళ్లకు మత్తు ఇచ్చి కోళ్ళని చంపి అక్కడ గొయ్యి తీసి పాతి పెడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మొత్తం ఇప్పటికే చాలా వరకు చికెన్ను తినాలా వద్దా అనేది ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. కాస్త తగ్గుముఖం పట్టిందని కొంతమంది చికెన్ వైపు దృష్టి మళ్తుండగానే మళ్ళీ ఈ ఘటన 2వ కేసు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ వెటర్నరీ డాక్టర్ మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు, చికెన్ తినవచ్చు, ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దాన్ని 100 డిగ్రీల వరకు ఉడికిస్తారు కాబట్టి ఉడికించి తినాలని డాక్టర్లు చెప్తున్నప్పటికీ కూడా వరుసగా కోళ్ళు చనిపోతుండడం, బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో కూడా తినాలన్నా కానీ తినలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు యంత్రాంగం అంతా కూడా పూర్తి ఇందులో నిమగ్నమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మొత్తం జోన్లుగా ప్రకటించి కూడా అక్కడ కూడా వైద్య పరీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.